మంచి మనసున్న వాళ్ళకి నా మాటలు నచ్చుతాయి. ఏదో టైం పాస్ చిల్లరగా జీవితాన్ని బతికేసే వాళ్ళకి నా మాటలు నచ్చవు, నిజంగా నచ్చవు. సో ఇంతమంది మంచి మనసున్న వాళ్ళు, గొప్ప వ్యక్తులు, గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారంటే అది నేను నిజంగా మీ అందరికీ రుణపడి ఉన్నా, నిజంగా. ఎందుకంటే నేను పెద్ద డాక్టర్ని కాదు, పెద్ద వక్తని కాదు, నాకు పెద్దగా మాట్లాడడం రాదు. వచ్చి రాని నాలెడ్జ్తో, వచ్చి రాని తెలుగుతో నేను ఏదేదో మాట్లాడుతూ ఉంటా. అంటే నాకు తెలిసింది నిజం అని తెలిస్తే నేను మాట్లాడతా, ఏదేదో మాట్లాడు. నేను కరెక్ట్ అనిపిస్తే మాట్లాడతా. కాకపోతే ఎప్పుడైనా నేను తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, నేను తప్పు మాట్లాడినా నేను ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ మనిషి కూడా 100% కరెక్ట్ ఉంటాడా? ఉండడు. కానీ ఇట్లాంటి గొప్ప వ్యక్తులు మీరందరూ నా మాటలు విని నన్ను అనుసరిస్తున్నారు. యాక్చువల్లీ నేను నిజంగా చెప్తున్నా, నేను రావద్దనుకున్నా. ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఉందామని అనుకున్నా. సో చాలా మంది వచ్చిపోయినారు. కానీ ఏంటంటే నాకు వచ్చే మెసేజెస్, కామెంట్స్, కాల్స్ చాలా మంది చేసేసరికి నాకు బాధ అయింది, నాకు మంచి కూడా అనిపించింది. అరే ఇంతమంది ప్రేమించేటోళ్ళు ఉన్నారా మనల్ని? ఈ ప్రేమ దొరుకుతుందా? నేను కోట్లు సంపాదించకపోవచ్చు, కానీ కోట్ల మంది మనసులో ఒక చోటు అయితే ఉంది కదా నాకు, చాలా అది సరిపోతుంది. ఈ జన్మకి ఏం కావాలి? ఇంతమంది సీఎంలు రాలే, పిఎంలు రాలే, కోటీశ్వరులు రాలే, పెద్ద పెద్ద నాయకులు రాలే, బిజినెస్ మ్యాన్ రాలే, కోట్లు లక్షల కోట్లు సంపాదించిపోయారు. ఎంతమంది గుర్తుంచుకున్నాం మనం ఇవాళ? లేదు, నన్ను కూడా మర్చిపోతారు, అందరినీ మర్చిపోతారు.